ఫ్యామిలీ మెంబర్స్. మనం ఇప్పుడు మిర్చి అకౌంట్ చేయడం ఎలా అనేది చూద్దాము. మిర్చి కలుపుకునే అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్క మిర్చి చేసే అకౌంట్కు మిర్చి అనేది తన కండిషన్ క్లిక్ చేసుకోవాలి. ఇంకా మిర్చి ఇచ్చే వాళ్ళది ఎవరు ఇస్తారో వాళ్ళు చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి మీకు మన విట్నెస్ ఇచ్చే వాళ్ళది ఫస్ట్ టర్న్ కండిషన్ చేసుకోవాలి. అయిన తర్వాత ఇక్కడ ఈ మిర్చి అనేదర్ యూజర్ అనే కాడ ఎవరిది మనము మిర్చి చేసుకుంటున్నామో వాళ్ళ కేజీఆర్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ నొక్కితే అక్కడ నేమ్ వస్తుంది. దాని తర్వాత విట్నెస్ ఎవరు ఇస్తారో విట్నెస్ ఇచ్చే వాళ్ళది కేజీఆర్ నెంబర్ ఇవ్వాలి. విట్నెస్ ఇచ్చే వాళ్ళ కేజీఆర్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీకి కొట్టుకుంటుంది. మీకు ఇక్కడ నేమ్ వస్తుంది. తర్వాత గెట్ ఓటీపీ టచ్ చేయాలి. చేస్తే మీకు అక్కడ మొబైల్ ఓటీపీ పోవడం జరుగుతుంది. ఓటీపీ కొట్టాలి. తర్వాత ఇక్కడ కూపన్ పిన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మిర్చి ఎవరిది అకౌంట్ చేస్తారో వాళ్ళది కేజీఆర్ నెంబర్కి ఇచ్చేసి ఇక్కడ గెట్ ఓటీపీ నేమ్ వస్తుంది. మళ్ళీ గెట్ ఓటీపీ కొట్టుకుంటున్నా ఓటీపీ వస్తుంది. తర్వాత ఇక్కడ విట్నెస్ ఇచ్చే వాళ్ళ కేజీఆర్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ నేమ్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి నొక్కుడుతుంది. మీకు అక్కడ వచ్చేసి కోడ్ వస్తుంది. తర్వాత మీకు కూపన్ తీసుకున్నటువంటి కూపన్ కాపీ చేసుకొని మిర్చి కూపన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి కూపన్ పోవడం జరిగింది. అయితే ఇక్కడ పేస్ట్ చేసేయాలి కూపన్ కోడ్. ఇక్కడికి వచ్చేసి కేజీఆర్ నెంబరు మిస్ అయిపోయింది. కేజీఆర్ నెంబరు పేస్ట్ ఓటీపీ ఇక్కడ ఓటీపీ डालू जागरी अरे कोड मारो बोलो ఇక్కడికి వచ్చేసి విట్నెస్ వాళ్ళది చివరితోనే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఇక్కడ కేజీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూపన్ ఇచ్చాక ఇక్కడ సబ్మిట్ చేయాలి. సక్సెస్ఫుల్ రీడమ్ అయిపోయింది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ అయినటువంటి దాన్ని మిర్చి సక్సెస్ఫుల్ అయింది. మనం ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి డాష్బోర్డ్లో పోవాలి. స్విచ్ యూజర్ ఉంది, దాన్ని టచ్ చేయాలి. ఇక్కడ మీకు మిర్చి అయినటువంటి అకౌంట్ అవపడుతుంది. ఇది మనం చూసుకోవాలంటే ఇక్కడ లాగిన్ పైన టచ్ చేయాలి. లాగిన్ పైన టచ్ చేస్తే టోటల్ ఇక్కడ డేటా అనేది మొత్తం దీంట్లోకి రావడం జరిగింది. మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం టోటల్గా మన దానిలో ఈ అకౌంట్లో రావడం జరిగింది. అయితే మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్విచ్ మళ్ళీ మనది చూసుకోవాలంటే స్విచ్ ఆఫ్ మెయిన్ యూజర్ కాడికి పోతే మీకు అక్కడ ఇది అవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి ఇది అవ్వడం జరుగుతుంది. మెయిన్ దానిలోకి అవ్వపడడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే
స్విచ్ ఆఫ్లో యూజర్ పోతే మళ్ళీ ఇక్కడ లాగిన్లో పోతే ఈ లాగిన్లో పోతే వచ్చేసి మనకు స్విచ్ ఆఫ్ అయినటువంటి అంటే దీనిలో వచ్చినటువంటి ఇది అవపడుతుంది. మళ్ళీ మనం ముందు మెయిన్ చూసుకోవాలంటే దీన్ని స్విచ్ ఆఫ్ టు మెయిన్ యూజర్ అని కొట్టేస్తే అది వచ్చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అవపడుతుంది చూడండి. ఈ విధంగా చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.